ఓం శ్రీ గణేశాయ శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం బ్రహ్మపుత్రుని చరిత్ర త్రిలోక సంచారి చరిత్ర నూరుకాల సంచారి చరిత్ర విశ్వోత్పత్యాది తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. మోహనవాణి ఛానల్ ద్వారా మార్గదర్శకులు మన మహర్షులు అనేటువంటి గ్రంథంలో ఉన్నటువంటి సద్గురు డాక్టర్ కె శివానంద మూర్తి గారి విరచితమైనటువంటి ఈ గ్రంథాన్ని ఆధారంగా చేసుకొని మనం గత 17 రోజులుగా నారద మహర్షి యొక్క దివ్య చరిత్రాన్ని చెప్పుకుంటున్నాం. నిన్నటి రోజు మనం మహిషాసురుణ్ణి అమ్మవారు సంహరించడానికి నారదుడి ప్రబోధం కారణం అని చెప్పుకున్నాం. ఆ తర్వాత రుక్మిణీదేవి శ్రీకృష్ణ పరమాత్మని ఏ విధంగా చేరుకున్నది, దానికి ఎలా అనుసంధానం చేశాడు నారదుడు అనే విషయం కూడా చెప్పుకున్నాం. ఈరోజు 18వ భాగంలోకి మిమ్మల్ని స్వాగతిస్తూ ఉన్నాను. మామూలుగా నారద మహర్షికి ఒక బిరుదు ఉన్నది, కలహ భోజనుడు అని. అంటే తగవులు పెడుతుంటాడని, అంటే తగవులు పెడితే ఆయన కడుపు నిండుతుందని. ఈ శాపం ఇచ్చిన వాడు దక్ష ప్రజాపతి. ఎందుకని దక్షుడి యొక్క కొడుకులందరినీ ప్రవృత్తి మార్గంలోకి రానియకుండా నివృత్తి మార్గాన్ని పట్టించాడు. అందువల్ల కోపంతో శపించాడు. ఆ కారణం వల్ల లోకానికి ఉపకారం జరిగే ఉద్దేశ్యంతో నారద మహర్షి చేసినటువంటి పనులు పైకి చూడటానికి వక్రంగా కనపడతాయి, కానీ అవి జగత్తు యొక్క కళ్యాణానికే కారణభూతమవుతాయి. అంటే పరమాత్మ నారదుణ్ణి ఒక ఉపకరణంగా ఉపయోగించుకుంటాడు. జగన్నాటక సూత్రధారి కదా ఆయన. నారదుడు కేవలం ఒక పాత్రధారి మాత్రమే. మనకి అష్టాదశ పురాణాల్లో నారద పురాణం అనే పేరుతోటి ఒక పురాణం ఉంది. అందులో నారద మహర్షి యొక్క చరిత్ర కొంత ఉన్నది. అందులో భవిష్యత్తులో ఎవరెవరు పుట్టబోతున్నారు, ఆర్యధర్మానికి శత్రువులుగా ఎవరు పుట్టబోతున్నారు అనే విషయాలన్నీ వివరంగా చెప్పారు వ్యాసుల వారు. తురుష్కులు అంటే ఈ ముస్లింలు మన దేశాన్ని పరిపాలించారు కదా, వాళ్ళ జన్మ రహస్యాలు కూడా అందులో ఉన్నాయి. అలాగే అన్నదానం యొక్క మహిమ, శివధనుస్సును జనకుడు ఎలా పొందాడు అంటే వాళ్ళ వంశంలో 5వ వాడైనటువంటి దేవరాతుడు ఆ శివారాధన వల్ల ఆ ధనస్సును పొందగలిగాడు. ఆ వృత్తాంతం కూడా నారదుడు చెప్పినట్లుగా ఆ పురాణంలో ఉంది. అలాగే సాక్షి గోపాలుడి చరిత్ర. సాక్షి గోపాల్ అనే క్షేత్రం ఒరిస్సాలో ఇప్పటికీ ఉన్నది, గొప్ప క్షేత్రం. ఇవన్నీ కూడా నారద పురాణంలో ఉన్నాయి. నారద మహర్షి ఒకసారి బ్రహ్మలోకానికి వెళ్ళాడు. లోకంలో భవిష్యత్తు ఎలా ఉంటుందో ఆయన అడిగి తెలుసుకున్నాడు నారదుడిని. ఆ తరువాత కల్కి పురాణం అనే పేరుతో ఆ విషయాలన్నీ వ్యాసుడికి చెప్పాడు. అప్పుడు ఆ పురాణం వ్యాసుడు రాసినట్టు తెలుస్తుంది. అంటే అష్టాదశ ఉప పురాణాల్లో ఒకటి అది కల్కి పురాణం. ఆ తర్వాత చాలా మంది పురాణాలు రాసి ఉండొచ్చు, అవి వాళ్ళ పేర్లతో ఉంటాయి. లోకానికి పనికి వచ్చే విషయాలన్నీ
పురాణాల్లో ఉన్నాయి. అయితే నారదుడు సర్వసమర్థుడు కాబట్టి ఆ పురాణం ఆయన వ్రాయలేదని మనం అనలేం. ఎందుకని? నారదుడు త్రికాలవేది, త్రిలోక సంచారి, అందులో బ్రహ్మ మానసపుత్రుడు, విష్ణుమూర్తి యొక్క పరమ భక్తుడు. ఇన్ని లక్షణాలు ఉన్నాయి కాబట్టి నారదుడు రాయలేడని ఎవడు అంటానికి అవకాశం లేదు. నారద మహర్షి ఒకసారి సనాతనుడైనటువంటి అగస్త్య మహర్షి దగ్గరికి వెళ్ళాడు. ఆయన నుండి వామన పురాణం విన్నాడు. ఆ తర్వాత వ్యాసుల వారికి చెప్పాడు. వ్యాసుడి చేత గ్రంథస్థం చేయించాడు. అలాగే మత్స్య పురాణం కూడా నారదుడే ఇంద్రసేన మహారాజుకు బోధించినట్టుగా మనకి తెలుస్తుంది. ఒకసారి బదరికాన వనంలో తపస్సు చేస్తున్న నారాయణ మహర్షి దగ్గరికి వెళ్ళి ఆ మహాత్ముడి ద్వారా బ్రహ్మ వైవర్త పురాణం విని వ్యాసుడికి చెప్పి వ్యాసుడి చేత దాన్ని వ్రాయించింది కూడా నారదుల వారే. అలాగే బ్రహ్మకి నారదుడికి మధ్య జరిగిన సంవాదం పద్మపురాణంలో ఉన్నది. అది జ్ఞాన సంహిత అనే పేరుతో ఉంది. దీనికి కూడా నారదుడే మూలం. వ్యాసుల వారికి చెప్పి నారదుడే వ్రాయించాడు. వ్యాసుడికి కుమారుడు ఉన్నాడు, ఆయన శుక మహర్షి. వాళ్ళిద్దరూ ఉండగా నారదుడు ఒకసారి ఈ జలుబు దగ్గు వీటితోటి కొంచెం సమస్య అవుతుంది, క్షమించాలి శ్రోతలు. తండ్రి కొడుకులిద్దరూ ఆశ్రమంలో ఉండగా నారదుడు ఆశ్రమానికి వెళ్ళాడు. అక్కడంతా నిశ్శబ్దంగా ఉంది. నేను వెళ్ళేసరికి ఆశ్రమంలో వేదఘోష ఉంటుంది, కానీ ఆ రోజు వేదఘోష కూడా వినపట్టదు. సందేహం వచ్చింది. ఏమిటి, వ్యాస మహర్షి ఆశ్రమంలో ఈరోజు వేదనాదం వినపట్టలేదు అని తన అనుమానాన్ని వ్యాసుడిని అడిగాడు. దానికి వ్యాసుల వారు అన్నారు, మాకు శిష్యులు లేరు అన్నారు. అప్పుడు నారదుడు, అదేమిటి మహాత్మా, నీ కొడుకు సుఖబ్రహ్మ మహాజ్ఞాని, వేదశాస్త్ర విజ్ఞానంలో గొప్పవాడే కదా, శిష్యులు లేరంటారేంటి మీరు? కానీ వేదం వినపడకపోతే ఆశ్రమం యొక్క పవిత్రత ఎక్కడుంటుంది? అందుకని జ్ఞాని అయినటువంటి శుకుణ్ణి కూర్చోబెట్టి మీరు వేదం చెబుతూ ఉంటే అతడు వల్లె వేస్తూ ఉంటాడు. జ్ఞానికి కూడా వేదం పవిత్రమైనదే కదా వ్యాస, దాంతో తనకు నిమిత్తం లేదు అని ఎవడు కూడా అనుకోకూడదు. ప్రతివాడికి వేదం అవసరం. వేద విహిత కర్మలే చెయ్యాలి పుట్టినటువంటి మానవుడు. ఆశ్రమం ఎప్పుడు కూడా వేదఘోషతో నిండి ఉండాలి అని వాళ్ళతోటి ఆ పని చేయించాడు ఇద్దరి చేత. అందుకు బదులుగా శుకబ్రహ్మ నారదుడిని అడిగాడు, మహర్షి, భూలోకంలో పుట్టినటువంటి వాడికి హితకరమైనటువంటిది ఏది, ఏది క్షేమకరం తెలుసుకోవాలనుంది నాకు, మీరు చెప్పండి అని అడిగాడు. అప్పుడు నారదుల వారు అన్నారు, నాయనా శుక, ఈ లోకంలో మానవుడు జీవిత కాలంలో ఎప్పుడైనా ఒక్క మారైనా మోక్షాన్ని గనక కోరుకోపోతే ఆ మానవుడు ప్రతి జన్మలో కూడా ముక్తికి దూరం అయిపోతూ ఉంటాడు. నేనిప్పుడు బాగానే ఉన్నాను కదా అని అనుకొని ముక్తిని గనక కోరుకోకపోతే మోక్షం ఏనాటికి లభించదు నాయన. అట్లాగే మానవుడు అనుకుంటూ ఉంటాడు, నేను పుణ్యకార్యాలు చేస్తూ ఉన్నాను, యజ్ఞాలు చేస్తున్నాను, నాకు ప్రతి జన్మలో ఆయుర్దాయం బాగానే ఉంది, సుఖంగానే ఉన్నాను, ఇక నాకు మోక్షం ఎందుకు అని ఎవడైనా అనుకుంటే అది పొరపాటే.
అటువంటి వాడు ముక్తికి దూరంగా వెళ్ళిపోతూ ఉంటాడు. కాబట్టి ముక్తి యందు ఎప్పుడో ఒకప్పుడు ఏ కొంచెమైనా సరే కోరిక ఉండి తీరాలి. అలా ముక్తి పట్ల కోరిక లేని వాళ్ళకి ఆ కోరికను వాళ్ళ హృదయాల్లో కలగజేయవలసినటువంటి ధర్మం బ్రాహ్మణులదే సుమా అన్నాడు. చూసారా బ్రాహ్మణుల యొక్క బాధ్యత ఎంత ఉందో. ఎప్పుడో వినగా 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 అటువంటి వాళ్ళకు కూడా ముక్తి పట్ల కాంక్ష కలగచ్చు. అయినా ఆ వెంటనే వాళ్ళు అందుకు ఉద్యుక్తులు కాకపోవచ్చు, ఆ భావనలో ప్రవేశించకపోవచ్చు. ఎప్పుడో ఒక్క క్షణం అపరిమితమైనటువంటి దుఃఖం వస్తుంది వాడికి, లేదా ఇతరుల యొక్క దుఃఖాన్నైనా చూసినప్పుడు ఈ జన్మకి ముక్తి ముఖ్యం కదా, దానికంటే గొప్ప విషయం గొప్ప వస్తువు లేదు కదా అనేటువంటి ఒక భావన వాళ్ళకి నువ్వు కలిగించాలి సుఖ, ఇది నీ ధర్మం అని సుఖబ్రహ్మకి బోధ చేశాడు నారదుల వారు. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్. మీరు వింటున్నారు మోహన్వాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను. మోహనవాణి.